కొంతమంది పురుషులు ఉంటారు కుటుంబాల్లో, ఆ చెల్లెలను అక్కలను సరిగా చూడరు. ఉన్నదంతా లాగేసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక 5 కోట్లు తీసుకుని 5,000 ఇచ్చి సర్దుకోలే అంటాడు ఆ చెల్లిని పిలిచి. ఆమెను పరాయిదానిగా చూస్తారు. పోనీ ఆమె స్థితి ఏమన్నా బాగుందా అంటే అటువైపు కూడా ఆమె స్థితి బాగాలేదు కదా, కొంచెం సహాయం చేస్తే పోలా, కొంచెం ఇబ్బందులు ఆదుకుంటే పోలా. ఒకలాంటి స్వార్థం కొంతమందిలో, ₹1 కూడా తీయని బయటికి ఆ విషయంలో అని ఆ చెల్లెలను లేకపోతే అక్కలను మోసం చేసే అన్నదమ్ములు లేరంటారా? ఉంటారు కొన్ని కుటుంబాలు. అంత అవగాహన తీసుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని నీకింత నాకింత అని మాట్లాడి సామరస్యంగా చేసుకోవడం వేరు, దౌర్జన్యం చేయడం వేరు, అన్యాయం చేయడం వేరు, అక్రమం చేయడం వేరు. ఒక ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఆ ఇంటికి ఎప్పుడు మంచిది కాదు. నీ విషయంలో నీ చెల్లి ఏడుస్తుందంటే, నీ అక్క ఏడుస్తుందంటే, నీ తల్లి ఏడుస్తుందంటే అది మంచి విషయం కాదు. అందును బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో ఒక ఆడపిల్లని కానీ లేదా ఒక స్త్రీని ఏడిపిస్తున్నావు అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కన్నీరు మంచిది కాదు. అన్యాయానికి గురవుతున్నవాడు, లేకపోతే ఆఫీసుల్లో కొంతమంది అన్యాయానికి గురైన, ప్రమోషన్ రావాలి, ఆయన కుల